అవసరానికి ఇచ్చింది అర్ధ రూపాయి అయినా అది జీవితంలో తీర్చలేని రుణం. చేతి రాతలో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు, కానీ తలరాతను మాత్రం కష్టమైన సుఖమైన అనుభవించాల్సిందే. బంగారాన్ని 100 ముక్కలు చేసినా దాని విలువ తగ్గదు. అదేవిధంగా తల్లిదండ్రుల ముందు ఎన్నిసార్లు తల వంచినా నీ గౌరవం తగ్గదు. ఒకరిని అపార్థం చేసుకోవటంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవటంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. డబ్బే ముఖ్యమనుకునే వానికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యమనుకునే వానికి డబ్బు తక్కువ. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు. వద్దు లేదు ఈ రెండూ చెప్పి చూడండి, మన వాళ్ళు మనతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. 7 అంతస్తుల మేడలో ఉన్నామా, ఏమీ లేని పూరిగిడుసులో ఉన్నామా అనేది ముఖ్యం కాదు. ఎంత ప్రశాంతంగా ఉన్నాము అనేదే ముఖ్యం. చక్కగా తీర్చబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన అందమైన వస్తువు. జీవితం అనే వృక్షానికి కాసే పండ్లు అధికారం సంపద అయితే, ఆత్మీయులు స్నేహితులు ఆ వృక్షానికి వేర్లు. కాయలు పండ్లు లేకపోయినా ఆ వృక్షం బ్రతుకుతుందేమో కానీ వేర్లు లేనిదే బ్రతకలేదు. కలలు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని నిజం చేయడానికి అన్ని ఉదయాలు ఉన్నాయి. కావలసింది నీలో కృషి, పట్టుదల. విలువలేని వారికి నువ్వు విలువనిస్తే నీ విలువ పోవడమే కాదు, నీకే విలువ లేదని చెయ్యగలరు. మన బలహీనత ఏమిటో మన బలాన్ని కోల్పోయినప్పుడే తెలుస్తుంది. ధర్మానికి నువ్వు ధనం వినియోగిస్తే దానికి 10 నీకు తిరిగి లభిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. 1000 కోట్ల నక్షత్రాలు ఉన్న రాత్రికి అందం చంద్రుడే. ఎన్ని అనుబంధాలు నీ చుట్టూ ఉన్నా నీ జీవితానికి అందం స్నేహమే. చనిపోయిన తరువాత శవానికి నిప్పు పెట్టేవారి కంటే బ్రతికున్నప్పుడు మనసుకి నిప్పు అంటించేవారే ఎక్కువ. ఎవరి జీవితం వారికి గొప్ప, అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే ఉన్న మనశ్శాంతి పోతుంది తప్ప కలిగే లాభం శూన్యం. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళల్లోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. జీవితం ఒక తరం పాటే ఉంటుంది, మంచి పేరు చిరకాలం ఉంటుంది. చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు, మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఒకసారి మాట తేడా వచ్చిన మనిషి దగ్గర మళ్ళీ మాట కలుస్తుంది, కానీ మనసు ఎన్నటికీ కలవదు. పూల వాసన గాలి దిశను బట్టి వ్యాపిస్తుంది, కానీ మనిషి మంచితనం మాత్రం 4 దిక్కులా వ్యాపిస్తుంది. నమ్మకం కోల్పోకు. జీవితం ఎప్పుడూ ఇలానే ఉంటుందని అనుకోకు. నువ్వంటే ఇష్టం లేదని ఎవరూ నోటితో చెప్పరు. వారి ప్రవర్తన వల్ల మనమే అర్థం చేసుకోవాలి మనమంటే ఇష్టం లేదు అని. మన దగ్గర ఏమీ లేనప్పుడు నిజాయితీగా అడుక్కు తిన్నా పర్వాలేదు, కానీ అయిన వాళ్ళ దగ్గరికి మాత్రం అస్సలు పోకూడదు. జీవితం సైకిల్ తొక్కడం లాంటిది. మీరు ఎంత నెమ్మదిగా వెళ్తే తొక్కడం మరియు మీ సమతుల్యతను కాపాడుకోవడం అంత కష్టం. నమ్మకం ఉన్నవాడు ఓటమి ఎదురైన ప్రతిసారి మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తాడు. నమ్మకం లేనివాడు ఒక్క ఓటమికే తన ప్రయత్నాలన్నీ ఆపేస్తాడు. ధర్మం విలువ ఎంత తరిగినా అది ఎప్పుడూ నశించదు. అధర్మం విలువ ఎంత పెరిగినా అది ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. తల్లి తనకి కొడుకు పుట్టాలి అనుకుంటుంది, ఎందుకంటే ఒక ఆడపిల్ల కష్టం ఎంతో తెలుసు కాబట్టి. తండ్రి తనకి కూతురు పుట్టాలి అనుకుంటాడు, ఎందుకంటే ఒక ఆడపిల్ల ప్రేమ ఎంతో తెలుసు కాబట్టి. ఒకరిని దూషించే ముందు, మరొకరిని నిందించే ముందు, ఇంకొకరిని తప్పు పట్టే ముందు ఆ మనిషి స్థానంలో నిన్ను ఊహించుకో. అప్పుడు మంచి నిర్ణయం తీసుకో. నువ్వు 1,000,000 కోట్లకు వారసుడైనా ఊపిరి వదలగానే ఊరి బయట పారేస్తారని తెలుసుకో. పెద్దరికం అనేది నలుగురిని శాసించేది కాదు, ఆ నలుగురిని మంచివైపు నడిచేటట్టు చేసేదే పెద్దరికం. మనం మెదడులో మోస్తున్న బరువైన భారం ఏంటో తెలుసా?
ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించే ఆలోచనలను. అవసరం కోసం మనుషుల్ని వాడుకునే వాళ్ళని జీవితంలో నమ్మకు. అవసరం గడిచిపోయాక నువ్వు ఎవరు అని అడుగుతారు. మీ విలువ మీకొచ్చే జీతాన్ని బట్టి నిర్ధారించుకోవద్దు. ఇతరులు మీకు అప్పగిస్తున్న బాధ్యతలను బట్టి నిర్ధారించుకోవాలి. అందం అనేది ధరించే దుస్తుల్లో లేదు, మనిషిలో దాగిన మానవత్వంలో ఉంటుంది. అందం అనేది నవ్వే పెదవిలో లేదు, బాధలు దాచుకునే గుండెల్లో ఉంది. అందం అనేది అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్లకు మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాం. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా అనిపిస్తాం. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్టు మనం మాట్లాడే మాటలను బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. సర్వం నీవే అనుకొని నిన్ను నమ్మి నీ వెంట నడిచి వచ్చేది భార్య. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాలిని అని భార్య గర్వపడేలా చేసేవాడే భర్త. మనకు సముద్రమంత సమస్య ఉందని బాధపడకూడదు. ఆకాశమంత అవకాశం కూడా ఉంటుందని గుర్తించాలి. నిజాయితీ లేని మనుషులతో నీతిగా ఉండే ప్రయత్నం చేయకు. ఎందుకంటే నీతి లేని మనుషులు నిన్ను నీతి తక్కువ మనిషిగా సమాజానికి చూపిస్తారు. జాగ్రత్త. బంధం బలవంతంగా లాక్కునేది కాదు, ప్రేమ ఆప్యాయతలతో పెనవేసుకునేదిగా ఉండాలి. అప్పుడే అనుబంధానికి అర్థం, పరమార్థం. మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం. ఎన్నిసార్లు మోసపోయినా మరొక్కసారి నమ్మటమే ప్రేమ. 100 నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టినా చాలు. నిజంగా భగవంతుణ్ణి సంతోషపరిచినట్టే. చంప మీద కొట్టే వారినైనా క్షమించు, కానీ మీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ క్షమించవద్దు. తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటాడు. కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు. జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగుల్చుతాడు. నీటి బుడగ లాంటి ఈ జీవితంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నంతకాలం మంచిని పంచుతూ మానవత్వాన్ని పెంచుతూ బ్రతికేద్దాం. బాధలు బలంగా వస్తున్నాయంటే బ్రతుకు మారబోతోందని, భవిష్యత్తు బాగుండబోతోందని అర్థం. అదంతా చూడాలంటే అడుగడుగునా తట్టుకొని నిలబడాల్సిందే. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువున్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు. తల్లికి మీరేమిచ్చినా తక్కువే, ఎందుకంటే ఆమె మీకు జీవితాన్ని ఇచ్చింది. మరి భగవంతుడికి ఎవరి పాపపుణ్యాలతోనూ ప్రమేయం లేదు. జ్ఞానాన్ని అజ్ఞానం ఆవరించడం వల్ల జీవులకు అలాంటి భ్రమ కలుగుతున్నది. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళమైపోతామా? ఇష్టం, కోరిక అనేవి మిమ్మల్ని బానిసగా మారుస్తాయి. ఓపిక, ఆశయం అనేవి మిమ్మల్ని ఎప్పటికైనా రాజులా చేస్తాయి. జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావలసింది ఆ జీవితాన్ని ఆనందంగా మలచుకోవటమే. నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు, మాట పడకు, విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడూ ఎవరూ రారని తెలుసుకో. నీ తలరాతకు ఎవరిని నిందించకు, ఎదిరించి పోరాడు. కుదరకపోతే కర్మ అనుకొని సరిపెట్టుకో. ప్రతి సమస్యకు 3 దారులుంటాయి: ఆమోదించడం, మార్చుకోవడం, వదిలేయడం. సమస్యలను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలేయాలి. మీ జీవితం అనే పుస్తకాన్ని అందరి ముందర తెరవకూడదు. ఎందుకంటే చాలామంది ఆ పుస్తకంలోని అక్షరాల మీద మాత్రమే శ్రద్ధ చూపిస్తారు. కేవలం కొంతమంది మాత్రమే ఆ అక్షరాలను పవిత్రంగా భావిస్తారు. గీతలోని రాతలు ముందే తెలుసుకుంటే గీత చెప్పిన కృష్ణుడికి విలువేముంది?
నేను జీవితంలో గొప్పవాణ్ణి అవుతాను అనుకునే ప్రతిసారి నువ్వు పేదవాడివిరా అని కాలం నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. నీ ప్రతిబింబం స్పష్టత నీవు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు స్పష్టత నీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. నీ మిత్రుడు ధనవంతుడు అయితే సహాయం ఆశించకు. నీ మిత్రుడు లేనివాడు అయితే తెలుసుకొని సహాయం చెయ్యి. అడగలేదని ఆగిపోకు. సంపద సృష్టి ఒక్క రోజులో అయ్యే పని కాదు. దానికి ఓపిక, క్రమశిక్షణ అవసరం. చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాడు చేతకానివాడు అవుతాడు. ఆసక్తికి ఆలోచనలు అందించు, అద్భుతాలు సృష్టిస్తావు. అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు. అహంకారి భార్య దొరికితే ధనవంతుడైన సన్యాసంలో కలవాల్సిందే.